బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిన పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత కేసు ఇప్పుడు పూర్తిగా న్యాయస్థాన పరిధిలోకి వెళ్లి రాష్ట్ర రాజకీయ సమీకరణాలని ప్రభావితం చేసే స్థాయికి చేరుకుంది. బీఆర్ఎస్ నుంచి ఎన్నికై అనంతరం కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలపై స్పీకర్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు తాజాగా తీసుకున్న నిర్ణయం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. స్పీకర్తో పాటు సంబంధిత ఎమ్మెల్యేలు కూడా కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించడం ఈ కేసు గమనాన్ని పూర్తిగా మార్చేసిన కీలక పరిణామంగా భావిస్తున్నారు. ఈ మొత్తం వివాదానికి మూలం గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత జరిగిన రాజకీయ మార్పులే. బీఆర్ఎస్ టికెట్పై గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు అనంతరం అధికార కాంగ్రెస్ పార్టీలో చేరడం తెలంగాణ రాజకీయాల్లో భారీ సంచలనంగా మారింది. ఈ చేరికలను బీఆర్ఎస్ పార్టీ స్పష్టమైన పార్టీ ఫిరాయింపుగా తెలుపుతూ తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రజల తీర్పును వక్రీకరించారని ఆరోపిస్తూ ఈ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేసింది. దీంతో పాటు బీజేపీ కూడా ఈ అంశాన్ని రాజకీయంగా బలంగా ప్రస్తావిస్తూ ప్రజాస్వామ్య విలువలు కాపాడాలంటే చర్యలు తప్పనిసరి అని వాదించింది. ఈ పరిస్థితుల్లో ఈ వివాదం న్యాయస్థానానికి చేరింది. ఈ కేసు మొదట సుప్రీంకోర్టు దృష్టికి వెళ్ళింది. అక్కడ అత్యున్నత న్యాయస్థానం స్పష్టంగా ఒక కీలక అంశాన్ని ఉద్ఘాటించింది. పార్టీ ఫిరాయింపు అంశంపై నిర్ణయం తీసుకోవాల్సిన ప్రాథమిక అధికారం శాసనసభ స్పీకర్కే ఉంటుందని పేర్కొంది. దీంతో కేసు మళ్లీ అసెంబ్లీ స్పీకర్ వద్దకు వెళ్ళింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ దిశానిర్దేశంతో స్పీకర్కు విచారణ బాధ్యత అప్పగించబడింది. ఇది ఈ కేసులో తొలి పెద్ద మలుపుగా భావించవచ్చు. ఎందుకంటే ఇది నేరుగా న్యాయస్థానాల నుంచి శాసన వ్యవస్థకు అధికారాన్ని తిరిగి ఇచ్చిన సందర్భంగా ఉంటుంది కాబట్టి. స్పీకర్ విచారణ ప్రక్రియలో సంబంధిత ఎమ్మెల్యేలపై వచ్చిన ఫిరాయింపు ఆరోపణలను విశ్లేషించారు. రాజకీయ సమావేశాలు, పార్టీ మార్పు ప్రకటనలు, అనుబంధ చర్యలు అన్నీ పరిశీలించిన తర్వాత పార్టీ మారినట్లు నిర్ధారించడానికి సరైన ఆధారాలు లేవని నిర్ణయించారు. ఈ కారణంగా ఆ ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇస్తూ అనర్హత వేటు అవసరం లేదని తీర్పిచ్చారు. ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. బీఆర్ఎస్ ఈ తీర్పును పూర్తిగా వ్యతిరేకిస్తూ ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని వ్యాఖ్యానించింది. స్పీకర్ తీర్పును అంగీకరించని బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్లో ప్రధానంగా వాదన ఏమిటంటే, ఎన్నికల్లో ఒక పార్టీ గుర్తుపై గెలిచి తర్వాత మరో పార్టీలో చేరడం స్పష్టమైన ఫిరాయింపు అని, దీనిపై అనర్హత వేటు తప్పనిసరి అయింది. ఈ దశలో కేసు కేవలం రాజకీయ వివాదంగా కాకుండా భారత రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ అమలుపై కీలక ప్రశ్నగా మారింది. ఈ చట్టం ఉద్దేశం పార్టీ ఫిరాయింపులను నియంత్రించడం, ప్రభుత్వ స్థిరత్వాన్ని కాపాడటం. అలాగే హైకోర్టు తాజా ఆదేశాలతో కేసు కొత్త మలుపు తిరిగింది. తాజాగా జరిగిన విచారణలో హైకోర్టు అత్యంత కీలక ఆదేశాలు జారీ చేసింది. స్పీకర్తో పాటు బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన 9 మంది ఎమ్మెల్యేలు తమ వాదనలను సమర్థించేలా కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ ఆదేశం సాధారణ ప్రక్రియాత్మక చర్యలా కనిపించినప్పటికీ న్యాయ నిపుణుల దృష్టిలో ఇది కేసు లోతుల్లోకి వెళ్లే సూచనగా భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు స్పీకర్ నిర్ణయం తుది నిర్ణయంగా భావించబడుతున్న సమయంలో హైకోర్టు నేరుగా వివరణ కోరడం కీలక మార్పు. ఇవే కాకుండా గూడెం మహిపాల్ రెడ్డి పేరు కూడా గతంలో చర్చలో ఉన్నప్పటికీ ఆయన తిరిగి బీఆర్ఎస్తో సన్నిహితంగా ఉండటంతో తాజా పిటిషన్లో ఆయనను చేర్చలేదు.
ఈ కేసులో అత్యంత ముఖ్యమైన అంశం స్పీకర్ ఇచ్చిన తీర్పును కోర్టు ఎంతవరకు సమీక్షించగలదన్నది. సాధారణంగా స్పీకర్ నిర్ణయాలు శాసనసభ పరిధిలో ఉంటాయి. అయితే గత కొన్ని సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం స్పీకర్ నిర్ణయాలు పూర్తిగా న్యాయ సమీక్షకు అతీతం కావు. ఈ నేపథ్యంలో హైకోర్టు జోక్యం ఇప్పుడు రాజ్యాంగ చర్చకు దారితీస్తోంది. పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ స్వతంత్రత ఎంతవరకు కరెక్ట్ అని, న్యాయస్థానాల సమీక్ష హద్దులు ఎలా ఉంటాయని, ప్రజాప్రతినిధుల బాధ్యత ఎవరి ముందు ఎక్కువగా ఉంటుంది అనే ఈ ప్రశ్నలకు ఈ కేసు సమాధానమిచ్చే అవకాశం ఉంది. ఈ కేసు కేవలం న్యాయపరమైనది మాత్రమే కాదు, రాజకీయంగా కూడా అత్యంత సున్నితమైనది. ఫిరాయించిన ఎమ్మెల్యేల సంఖ్య, ప్రభుత్వ బలం, అసెంబ్లీ సమీకరణాలు పార్టీ అంతర్గత స్థితిగతులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అనర్హత వేటు పడితే ఉప ఎన్నికలు రావచ్చు. ఇది రాష్ట్ర రాజకీయ దిశను పూర్తిగా మార్చే అవకాశం ఉంది. అదే సమయంలో కేసు ఆలస్యమైతే ప్రస్తుతం ఉన్న రాజకీయ సమీకరణాలు కొనసాగుతాయి. హైకోర్టు ఈ కేసును మే 6వ తేదీకి వాయిదా వేసింది. అయితే స్పీకర్ తన నిర్ణయానికి కారణాలు తెలపాలని, 9 మంది ఎమ్మెల్యేలు తమ వాదనలు వినిపించాలని, అన్ని పక్షాలు తమ ఆధారాలను న్యాయస్థానంలో ఉండాలని, ఈ దశ తర్వాతే కేసు తదుపరి దిశ స్పష్టమవుతుందని కొందరు భావిస్తున్నారు. మొత్తంగా చూస్తే ఇది కేవలం ఒక అనర్హత కేసు మాత్రమే కాదు, తెలంగాణ రాజకీయ చరిత్రలో ఒక కీలక పరీక్షగా మారుతోంది. స్పీకర్ నిర్ణయం నిలుస్తుందా లేదా హైకోర్టు జోక్యంతో కొత్త రాజకీయ సమీకరణాలు ఏర్పడతాయా అన్నది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది. రాబోయే విచారణలు రాష్ట్ర రాజకీయ దిశను ప్రభావితం చేసే అవకాశం ఉండటంతో అన్ని రాజకీయ పార్టీలు, న్యాయ వర్గాలు మరియు ప్రజలు ఈ కేసును అత్యంత శ్రద్ధగా గమనిస్తున్నారు.